ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. సెంట్రల్ ఇజ్రాయెల్, జెరూసలేం పరిసరాలు, పశ్చిమ తీర ప్రాంతం భాగాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఆపరేషన్ ప్రారంభించామని ఇరాన్ పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన 7కు పైగా ఆధునిక రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ దాడులతో ఆ దేశాల నిఘా వ్యవస్థలు పనిచేయకుండా చేశామని పేర్కొంది. అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ భవన్ సముదాయం, ఔన్ గురియన్ ఎయిర్పోర్ట్ కూడా ఇరాన్ టార్గెట్స్ గా ఉన్నాయి. అమెరికాకు చెందిన థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థ గగనతలంలో శత్రు దేశాల క్షిపణులను అడ్డుకుంటోంది. వాటిని దాటుకుని మరీ తమ క్షిపణులు దూసుకెళ్లాయని ఇరాన్ అంటోంది. ఇరాన్ కొనసాగిస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో గంటల తరబడి సైరన్లు మోగాయి. ప్రజలు చాలాసేపు సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.